వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించిన టోకెన్లు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ముందుగా ప్రకటించింది. అయితే నిన్న మధ్యాహ్నం నుండి టోకెన్ కేంద్రాల వద్ద వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీన్ని గమనించిన టీటీడీ భక్తులు అర్ధరాత్రి వేచి ఉండడంతో అర్ధరాత్రి 12 గంటలకు టోకెన్లు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి రామకృష్ణ పుష్కరిణి నుండి మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. పర్వదినానికి సంబంధించి టీటీడీ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కూడా టికెట్లు విడుదల చేస్తామని అనౌన్స్ చేసిన టీటీడీ అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సరే భక్తులు అధిక శాతంతో రావడంతో కూడా సరే భక్తుల కోరిక మేరకు కూడా సరే టీటీడీ ఇప్పటికే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా సరే వైకుంఠ ఏకాదశి ద్వారదశి టికెట్లతో పాటు 10 రోజులకు సంబంధించిన టికెట్లు కూడా సరే జారీ చేసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. తిరుపతిలో ఉన్నటువంటి రామకృష్ణ పుష్కరిణి వద్ద ఉన్నటువంటి కౌంటర్ వద్ద ఉన్నాం. తిరుపతిలో మొత్తం 9 ప్రాంతాల్లో అయితే టికెట్ల కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి మనతో పాటు ఇన్ఛార్జ్ మేడం మనం చెప్పండి మనం అసలు ఇవాళ మధ్యాహ్నం ఏదైతే టికెట్లు విడుదల చేస్తామో కాకపోతే ముందుగానే టికెట్ విడుదల చేస్తారు. ముందుగానే అంటే అన్ని కౌంటర్లలో క్రౌడ్ ఎక్కువ ఉంది, జనం అంతా ఉన్నారనేసి మా ఆఫీసర్స్ మాకు ఆర్డర్స్ ఇష్యూ చేసిన దానివల్ల నైట్ నుంచి టికెట్స్ 11:30 నుంచి ఇష్యూ చేస్తున్నారు. దాని ప్రకారం మేము దాన్ని ఫాలో అవుతున్నాం. మా హైయర్ ఆఫీసర్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతున్నాం. సార్ చెప్పండి సార్, అంటే ఇప్పటికి 8,000 టికెట్లు పోయాయి, ఇంకా ఏ డేట్కి పోతాయి బాబు? 23వ తేదీ 24వ తేదీ అయిపోయింది. 42,000 పర్ డే లెక్కన 84,000 టికెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు 25th మాత్రం పోతున్నాయి బాబు. ఇది కొన్ని పరిస్థితి. ఇప్పటికీ 84,000 టికెట్లు కూడా సరే సేల్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ ఉచితంగా ఇస్తున్న టీటీడీ ఇస్తున్న టికెట్స్ అయితే ఏదైతే 9 ప్రాంతాల్లో కూడా సరే 90 కౌంటర్ల ద్వారా సరే టికెట్లు ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాల్లో ఎక్కడికో ప్రజలకు ఉన్న వాళ్ళకి అక్కడ దగ్గరగా ఉన్న చోటకు మాత్రమే వెళ్ళి టికెట్లు తీసుకోవాలని కూడా టీటీడీ ఇప్పటి ముందు నుంచి కూడా చెప్తుంది. అయితే ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో మాత్రం టికెట్లు విడుదల చేయడంతో పాటు ఇప్పటికైతే చాలా క్రౌడ్ కొంచెం తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సరే పూర్తి స్థాయిలో కూడా సరే భక్తులు అంటే భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, ఇందిరా మైదానం కావచ్చు, అదేవిధంగా జీవకంలో అంటూ ప్రధాన నగరంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లో ఒక 3 నుంచి 4 ప్రాంతాల్లో ఎక్కువ శాతం కూడా క్రౌడ్ రావడంతో పాటు టీటీడీ భక్తులు ఎక్కువ శాతంగా రావడం గమనించి అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా టికెట్లు అయితే విడుదల చేసిన పరిస్థితి అయితే ఇవాళ అయితే 23, 24 అయిపోయి 25వ తేదీకి సంబంధించి జారీ చేస్తున్న టికెట్లు అయితే జారీ చేస్తున్నామని అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం రామకృష్ణ పుష్కరిణి వద్ద ఉంది. కెమెరామెన్ సురేష్, గిరినా, 6 TV, తిరుపతి.